ఇప్పుడు మీరు ఈ సినిమాకి వచ్చేటప్పుడు కంప్లీట్ ఓపెన్ మైండ్ తో రండి. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ కాదు. ఇది ప్రభాస్ సినిమా, రెగ్యులర్ ప్రభాస్ మూవీ, లేకపోతే మారుతి హర్రర్ కామెడీ ఫిల్మ్ కాదు. ఇట్ ఈస్ ఏ హిప్నాటికల్, ఫన్, స్పూకీ, క్రైమ్, మైండ్ గేమ్ థ్రిల్లర్. అంటే కొంచెం ఇన్సెప్షన్ మూవీ, కొంచెం ఆ ఫ్లేవర్స్ తీసుకుని గోస్ట్ పాజిటివ్ ఎనర్జీ హ్యూమన్ మైండ్ తో ఎట్లా ప్లే చేస్తాయి అంటే, మీరు అంటే గోస్ట్ మన మైండ్ లోనే ఉంటుంది, ఆ తర్వాత గాడ్ మన మైండ్ లోనే ఉంటాడు. పాజిటివ్ ఎనర్జీస్ తో ఎట్లాగా ఈ నెగటివ్ ఎనర్జీస్ బ్రేక్ చేయాలనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలుగు స్క్రీన్ కానీ ఇండియన్ స్క్రీన్ మీద కానీ ఎవరు ట్రై చేయలేదు ఈ జోనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హైలీ అప్రిషియేట్ మారుతి ఫర్ ట్రైంగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ జోనర్. అందుకంటే దానికి ప్రభాస్ ఆపర్చునిటీ ఇచ్చాడు డిఫరెంట్ చేయాలి. తర్వాత ఎస్పెషల్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఎక్కడ మీకు తెలుగు సినిమా చూసినట్టు అనిపించదు, ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంత అద్భుతంగా చేశారు విఎఫ్ఎక్స్. ఈ ఈ ఈ మొత్తం మూవీ ఎఫర్ట్ లో టీం మొత్తంలో ఫస్ట్ మార్క్ ఎవరికి ఇవ్వాలి అంటే ఫోటోగ్రాఫర్ కి. ప్రభాస్ చాలా అందంగా చూపించాడు, యాక్టర్స్ అందరిని అందంగా చూపించాడు. విఎఫ్ఎక్స్ కి రెగ్యులర్ సీన్స్